వెల్కమ్ టు అంకం న్యూస్. నిజామాబాద్లోని ఆటోనగర్ శివార్లో గల 31వ డివిజన్లో రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని డివిజన్ కాంగ్రెస్ లీడర్ షేక్ జఫార్ మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రయాణికుల ఇబ్బందులు చూడలేక షేక్ జఫార్ స్వయంగా రోడ్డు మరమ్మత్తు పనులు చేయిస్తున్నాడు. వేలాది మంది ప్రయాణికులు, పాఠశాల బస్సులు, వాహనాలు ప్రతిరోజు ఈ రోడ్డు నుండి నడుస్తాయని, అందుకే రోడ్డు పనులు ప్రారంభించామని డివిజన్ కాంగ్రెస్ లీడర్ షేక్ జఫార్ తెలిపారు. అనంతరం మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ పరిధిలోని పర్వతాపూర్ పోచమ్మ దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. బోనాల డప్పులతో ఊరేగించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఫిర్జాదిగూడలోని వెంకటరమణ హిల్స్లోని 3వ డివిజన్లోని పోచమ్మ ఆలయంలో మహిళలు బోనాలు ఎత్తుకొని ఆటపాటలతో అమ్మవారి ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మేకపోతులను బలి ఇచ్చి నైవేద్యంగా సమర్పించారు. గత 100 సంవత్సరాల పైబడిన ఉన్న టెంపుల్ను ఇలా గ్రామ ప్రజలు, పెద్దలు, చిన్నలు సహకారాలతోటి గుడి నిర్మాణం జరిగింది. పునః ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట కూడా జరగడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు 6, 7, 8 పూజా కార్యక్రమాలు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు అందరికీ అన్నప్రసాద కార్యక్రమం కూడా ఆలయ కమిటీ వాళ్ళు నిర్వహించినారు. ఇట్టి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు 10 తారీఖు బోనాల పండుగ సాయంకాలం 4 గంటలకు ఏకకాలంలో బోనాలు ఒకటేసారి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకొని ఆ తర్వాత తొట్టెల కార్యక్రమం కూడా ఉన్నది. ఇటు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించిన ప్రతి ఒక్క భక్తునికి, ప్రతి ఒక్క భక్తురాలకి పేరు పేరున ఆలయ కమిటీ వారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. జై పోచమ్మ తల్లి, జై పోచమ్మ తల్లి. ఈరోజు వెంకటరమణ హిల్స్ కాలనీలో అంగరంగ వైభవంగా బోనాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇది నిర్వహించుకోవడానికి ఎంతో మంది కృషి ఉంది. దాదాపు 2 నుంచి 3 నెలల లోపలే గుడి నిర్మాణం జరిగింది. అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ, అమ్మవారి ప్రాణప్రతిష్ఠ కూడా జరగడం జరిగింది. ఈ గుడి నిర్మాణం జరగడానికి కాలనీ పెద్దలు, అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, మా ప్రభాకర్ అన్న, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరి కృషి వల్లే ఈరోజు మేము ఇంకో కాలనీకి పోయే సంవత్సరం బాధపడకుండా పోయినాం. ఇంకో కాలనీలో ఈ బోనం ఎత్తుకొని కాలనీ దాటిపోతున్నామని బాధపడ్డాం. కానీ మాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. అసలు మేమేదో సాధించడం అన్నంత గొప్పతనం వచ్చింది మాకు. ఈరోజు మేము మా కాలనీలో, వెంకటరమణ హిల్స్ కాలనీలో మేము బోనం ఎత్తుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ ఫిర్జాదిగూడలో చాలా కాలనీల్లో అంటే తొందరగా డెవలప్ అవుతున్న కాలనీలో వెంకటరమణ హిల్స్ కాలనీ ఒకటి. ఇంకా మా కాలనీ పెద్దలు, మా కాలనీకి గణేష్ ఉత్సవాలు కూడా ఇంతే వైభవంగా జరపాలని కోరుకుంటూ అందరికీ బోనాల నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకం న్యూస్ ఛానల్.